అటల్ పెన్షన్ యోజన ఏపీవైను ఏ ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు ఇటీవల కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది? ఆన్సర్ 2030-31. కీ పాయింట్స్: అటల్ పెన్షన్ యోజన 2015వ సంవత్సరంలో ప్రారంభమైంది. దీని యొక్క లక్ష్యం అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ భద్రత. అమలు సంస్థ PFRDA. నెలకు 1000 రూపాయల నుంచి 5000 రూపాయలు పెన్షన్ అనేది వస్తుంది. అటల్ పెన్షన్ యోజన 2015వ సంవత్సరంలో ప్రారంభం జరిగింది. రెండో క్వశ్చన్: ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? 2026వ సంవత్సరంలో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్: న్యూఢిల్లీ. కీ పాయింట్స్: ఇండియా AI డిజిటల్ ఇండియాలో కీలక భాగం. AI రంగాలు ఆరోగ్యము, వ్యవసాయము మరియు విద్య మరియు గవర్నెన్స్. భారత్ ఎమర్జింగ్ గ్లోబల్ AI హబ్గా తయారు కానుంది. మూడవ ప్రశ్న: తన తొలి విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను ఇటీవల గెలుచుకున్న జట్టు ఏది? తొలి విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్: విదర్భ. విజయ్ హజారే ట్రోఫీ అనేది లిస్ట్ ఏ క్రికెట్ టోర్నమెంట్. ప్రముఖ క్రికెటర్ విజయ్ హజారే పేరు మీద ఉన్నది. నిర్వహణ BCCI. ఆన్సర్: విదర్భ. ప్రముఖ క్రికెటర్ విజయ్ హజారే పేరు మీద నిర్వహించబడుతుంది ఈ ట్రోఫీ. నాలుగో ప్రశ్న: ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026లో భారత్కు లభించిన స్థానం ఏమిటి? ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026లో భారత్కు లభించిన స్థానం ఏమిటి? ఆన్సర్: 6వ స్థానం, 6th పొజిషన్. మ్యానుఫ్యాక్చరింగ్ GDP మరియు ఎంప్లాయ్మెంట్ బ్యాక్బోన్. మ్యానుఫ్యాక్చరింగ్ GDP అండ్ ఎంప్లాయ్మెంట్ బ్యాక్బోన్. మేక్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్. ఇండెక్స్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అండ్ కాంపిటేటివ్నెస్ ఆధారంగా రూపొందించబడింది. 6వ స్థానం. ఆన్సర్: 6వ స్థానం. ఐదవ ప్రశ్న: ప్రారంభ బాల్యాభివృద్ధి కోసం ఏ 2 రాష్ట్రాలు MOUపై సంతకం చేశాయి? ప్రారంభ బాల్యాభివృద్ధి కోసం ఏ 2 రాష్ట్రాలు MOUపై సంతకం చేశాయి? ఆన్సర్: ఒడిశా మరియు మేఘాలయ. కీ పాయింట్స్: ఎర్లీ చైల్డ్హుడ్ 0 to 6 years కీలకంగా ఉంది. SGD
ఎస్డిజి 4 క్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ప్లస్ ఎడ్యుకేషన్, సమగ్ర అభివృద్ధి. ఒడిశా మరియు మేఘాలయ అనేది కంబైనింగ్గా MOU మీద సంతకం చేశాయి. 0 నుంచి 6 ఇయర్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ప్లస్ ఎడ్యుకేషన్, సమగ్ర అభివృద్ధి. ఆరో ప్రశ్న, హోప్ ఐలాండ్లో శాటిలైట్ లాంచ్ సదుపాయం ఏ రాష్ట్రం అభివృద్ధి చేయనుంది? హోప్ ఐలాండ్లో శాటిలైట్ లాంచ్ సదుపాయం ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయనుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. హోప్ ఐలాండ్ కాకినాడ సమీపంలో ఉంది. స్పేస్ సెక్టర్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో పెరుగుతుంది. ఇస్రో శ్రీహరికోట కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. హోప్ ఐలాండ్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడుతుంది. అది కాకినాడ సమీపంలో ఉంది. ఏడవ ప్రశ్న, భారత్ మరియు UAE కలిసి 2032 నాటికి ఏ లక్ష్యాన్ని ఇటీవల ఏర్పాటు చేసుకున్నాయి? ఏ లక్ష్యాన్ని ఇటీవల ఏర్పాటు చేసుకున్నాయి భారత్ మరియు UAE కలిపి? ఆన్సర్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండింతలు చేయటం, టు డబల్ బైలాటరల్ ట్రేడ్. ద్వైపాక్షిక వాణిజ్య రంగాన్ని రెండింతలు చేసుకోవడము. కీ పాయింట్స్: UAE భారత్కు కీలక వ్యాపార భాగస్వామి. CEPA ఒప్పందం, ట్రేడ్ బూస్ట్. కౌంటర్ టెర్రరిజం, స్ట్రాటజిక్ కార్పొరేషన్. భారత్కు కీలక వ్యాపార భాగస్వామి UAE. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండింతలు చేయడం కోసం జరుగుతుంది. 8వ ప్రశ్న, INS సుదర్శిని చేపట్టబోయే సముద్ర ప్రయాణం పేరు ఏమిటి? INS సుదర్శిని చేపట్టబోయే సముద్ర ప్రయాణం పేరు ఏమిటి? లోకాయాన్ 26. లోకాయాన్ 26. కీ పాయింట్స్: INS సుదర్శిని సెయిల్ ట్రైనింగ్ షిప్. INS సుదర్శిని అనేది సెయిల్ ట్రైనింగ్ షిప్ అన్నమాట. లోకాయాన్ మ్యారిటైమ్ డిప్లొమసీ. ఇండియన్ నేవీ SAGAR డొక్ట్రైన్. ఆన్సర్ లోకాయాన్ 26. 9వ ప్రశ్న, అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో పద్మపాణి అవార్డు ఎవరికి లభిస్తుంది? అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవాలు ఎల్లోపాణి అవార్డు అనేది ఎవరికి దక్కనుంది? ఇళయరాజా. జీకే పాయింట్స్: ఇళయరాజా సంగీత దర్శకుడు. పద్మపాణి అవార్డు లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్. పద్మపాణి అవార్డు అనేది ఒక లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్. అజంతా ఎల్లోరా అనేవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అజంతా ఎల్లోరా అనేవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సంగీత దర్శకుడు ఇళయరాజా. 10వ ప్రశ్న, ఆమె పడీబా ఆమా భాషరే పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
ఆమె పడీబా ఆమా భాషరే పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఒడిస్సా. జీకే పాయింట్స్. మదర్ టంగ్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి 2020లో కీలకం. మదర్ టంగ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ అవుట్కమ్స్ మెరుగుపడతాయి. లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి మెరుగైన దానికోసము. అదేవిధంగా మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.